హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను శివోహం టెంపుల్ బెంగళూరు దగ్గర కెంఫోర్ట్ మాల్ బ్యాక్ సైడ్ ఉండే టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో ఇది చాలా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. సో మారతల్లి క్రాస్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 6 కిలోమీటర్స్ ఉంటుంది శివోహం టెంపుల్. సో ఇది మ్యాప్లో కూడా మీకు చూపిస్తున్నాను. ఓన్లీ 10 minutes. చూసారా బెంగళూరు ఈ దారి, మారతల్లి నుంచి శివోహం టెంపుల్ వెళ్ళే దారి చెట్లతో ఎలా నిండి చాలా బాగా కనిపిస్తుంది కదా. నాకైతే హైదరాబాద్తో కంపేర్ చేస్తే ఈ ట్రీస్ చాలా స్పెషల్ అనిపించింది. అండ్ ఆల్సో ఇక్కడ ఎలక్ట్రికల్ పోల్స్ అండర్ గ్రౌండ్ ఉంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది మనం పార్కింగ్ ప్లేస్. సో ఇక్కడ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 40 రూపీస్ అలా ఏమో తీసుకుంటారు పార్కింగ్కి, కార్ పార్కింగ్. సో ఇక్కడ చూసారా 8 stages ఆఫ్ యోగా అని కూడా మెన్షన్ చేశారు. సో ఇది 8 stages ఆఫ్ స్పిరిచువల్ అవేకనింగ్ అని రాసింది కదా. సో అది ఇంకా ముందుకెళ్తుంటే చాలా అసలు బ్యానర్స్తో నింపేశారు, చాలా బాగుంటుంది. హూ ఇస్ అ ట్రూ యోగి అని రాశారు ఇక్కడ. ధ్యాన, కర్మ, భక్తి ఎక్సెట్రా, ప్రేమ. సో ఇది మన ఎంట్రీ. సో ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీస్ ఉన్నాయి, ఎంట్రీ ఫీస్. ఒకటి స్పెషల్ దర్శనం, విఐపి దర్శనం అలా ఉన్నాయి. మీకు రేట్స్ చూపిస్తాను, లెఫ్ట్ సైడ్లో వస్తుంది. ఇప్పుడు జనరల్ ఎంట్రీ చూసారా, ఇది అమౌంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఫ్రీ ఎంట్రీ యాత్ర వచ్చేసి 50, జనరల్ 150, స్పెషల్ 250, విఐపి 500 ఇలా ఉన్నాయి టికెట్ ప్రైజెస్. అండ్ ఆల్సో ఇక్కడ చూస్తే మీరు ఇది ఎయిర్ హ్యుమానిటేరియన్ హోమ్స్ అని వీళ్ళు ఈ వచ్చిన మనీ వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేస్తున్నారనమాట, హెల్పింగ్ లాగా. బన్నేరుగట్ట ప్లస్ చిక్కగుబ్బి, కొత్తనూరు దగ్గర ఉన్నాయి ఇవి. సో ఇదొక సాధు ఇమేజ్. ఓకే, ఎంట్రీ వెళ్ళాము మనం ఇప్పుడు ప్రజెంట్. ఇక్కడ రాశారు చూసారా, టై యువర్ ప్రాబ్లమ్స్ హియర్ అండ్ గో అవే విత్ ద రిలీఫ్ అన్నట్టు రాసింది. ఇది ఫస్ట్ ఎంటర్ అవ్వగానే గణేష్ టెంపుల్ విగ్రహం చాలా బాగుంది. ఇది కింద విజువల్స్. ఇక్కడ గణేష్ అయితే చాలా హైట్ ఉంది, ఆల్మోస్ట్ 25 feet to 30 feet లాగా పెట్టారు. చాలా బాగుంది అసలు. ఆ స్నేక్ అయినా విగ్రహం అయినా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇది యజ్ఞం చేసే ప్లేస్. సో ఇప్పుడు చూసారా మీరు, శివుడు కనిపిస్తారు మనకి. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఆ వాటర్ పడేది గంగా అసలు ఎంత బాగుందంటే లైవ్లో చూస్తే ఇంకా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా బెంగళూరు వచ్చినప్పుడు పక్కా ఈ ప్లేస్కి వెళ్ళండి. అది ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. రైట్ సైడ్లో మీరు చూస్తే ఆ గ్రీన్ కలర్ ప్లస్ క్లాత్ ప్లస్ అది చూసారా, జనాలు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా స్పెషల్ అవుతుందేమో ముందు ముందు. సో ఇప్పుడు ప్రజెంట్ మనము టాప్లో ఉన్నాం కదా. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఇప్పుడు కేవ్ ఎంట్రీ ఉంది. స్పెషల్గా ఈ ప్లేస్ని ఎందుకు స్పెషల్ చేశారో తెలీదు, బట్ గణేశుడు ప్లస్ శివుడు ప్లస్ ఇది కేవ్ చూసారా, పంచధామ్ యాత్ర అని పెట్టారు. ఇక్కడ మనం చాలా డెప్త్ చేశారు ఈ కేవ్. అసలు కొద్దిసేపు వెళ్ళాక అసలు భయమైంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు హరిద్వార్ అంటే ఆల్మోస్ట్ 5 temples ఎలా ఉన్నాయో ప్లేసెస్ అని. ఇది నేను, మా ఫాదర్. ఇప్పుడు వచ్చేసి ఇది చూసారా, ఫస్ట్ హరిద్వార్. అండ్ ఎంటర్ అవ్వగానే విజువల్స్తో ఓం నమ శివాయ అని చెప్తూ ఉంటారు, బ్యాక్గ్రౌండ్ ఆడియో. సో నేను ఆడియో పెట్టలేదు. నెక్స్ట్ రిషికేష్. సో రిషికేష్ దగ్గర మేబీ నేను వెళ్ళలేదు, బట్ ఇక్కడ చూసారా కేవ్స్ అన్ని, కొండలు గుట్టలు అన్నీ చాలా బాగా చేశారు. ఇది బ్రిడ్జ్ నాకు తెలిసి అక్కడ ఉందేమో, సో సేమ్ అలాగే పెట్టారు ఇక్కడ కూడా. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ గుహ చాలా నీట్గా పెట్టారు. అసలు మధ్యలో రియల్ కేవ్ వెళ్ళినట్టే ఫీలింగ్ వచ్చింది. మధ్యలో భయమైంది కూడా, ఎగ్జిట్ ఉందా అసలు ఇక్కడ అనిపించింది. చాలా లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ బద్రీనాథ్. సో ఇక్కడ చూస్తే మీకు లెఫ్ట్లో శివుని పెట్టారు, మళ్ళీ లెఫ్ట్లో ధ్యానం చేసే పద్ధతిలో ఉన్నారు దేవుడు. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్.
ఇక్కడ ఒక లింగం ఉంది, వాటర్లో ఉంది, టచ్ చేయొద్దు ప్లీజ్. సో వెళ్ళినప్పుడు చూసుకోండి, ఇక్కడ రాసి పెట్టారు కూడా స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అని. సో ఇంకా ముందుకెళ్తే కొండలు మొత్తం సెట్టింగ్. కేదార్నాథ్ వచ్చింది చూసారా ఇప్పుడు, కేదార్నాథ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి నాకు అమర్నాథ్ వస్తుంది. ఇక్కడ ఏం స్పెషల్ అంటే ఐస్ లింగము, శివుడి లింగం ఐస్తో చేసినట్టే ఉంటుంది. నేనైతే ఒకసారి టచ్ చేశాను, టచ్ చేయొద్దు బట్ ఫీల్ అవుదామని. అసలు ఫుల్ ఐస్ చాలా బాగా సెట్ చేశారు. ఓపెన్లో కూడా అసలు ఫుల్ ఐస్ అయిపోయి ఉంది లింగం. చాలా అసలు అక్కడ కూడా మేబీ అలాగే ఉందేమో, అంత చిల్డ్ ఉంటుంది కదా క్లైమేట్. సో నెక్స్ట్ ఇంకా వెళ్తూనే ఉన్నాం చూసారా, మేము టాప్ పాయింట్ ఆ గణేష్ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి కిందికి వెళ్తూ ఉన్నాము. కిందికి వెళ్ళాక కూడా ఇంకా వస్తూనే ఉంది కేవ్. ఇంకెప్పుడైపోద్దో చూద్దాం. ఏదో ఒక గుడ్ ఎక్స్పీరియన్స్, ఫ్యామిలీతో వెళ్తే వాళ్ళకు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎలాగో మనం నార్త్ ఇండియా టు సౌత్ ఇండియా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఒకసారి వెళ్తే అదొక ఫీల్ ఉంటుంది. ఇప్పుడు మనం కేవ్ నుంచి బయటకు వచ్చాము. సో ఇక్కడ పెద్ద డ్రమ్ పెట్టారు, చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ శివుడి దగ్గరికి వచ్చాము మనం, ఎంట్రీ దగ్గర. ఇప్పుడు పైనుంచి కిందికి వచ్చాం కదా, చాలా బాగుంది విజువల్స్ చూసే. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకో కేవ్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి, మహాకాళేశ్వర్, సోమనాథ్పూర్, రామేశ్వర్, నాగేశ్వర్, మల్లికార్జున, కాశీ విశ్వనాథ్, మహాకాళేశ్వర్, గ్రిష్ణేశ్వర్, వైద్యనాథ్, ఓంకారేశ్వర్, భీమాశంకర్, త్రయంబకేశ్వర్, కేదార్నాథ్, ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. వెన్ కంపేర్డ్ టు లైక్ నార్త్ ఇండియా టు సౌత్ ఇండియా మొత్తం టాప్ టు బాటమ్ చూసుకుంటే మనం ఇక్కడ చూస్తే మహాకాళేశ్వర్ మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడ రాశారు ఇంకా సెంటెన్సెస్ బాగా రాశారు, ఇన్స్పిరేషన్ ఇంకా డివోషనల్గా ఉంటుంది చూస్తూ ఉంటే. చూసారా మొత్తం కొండల్లో ఉన్నారు దేవుడు. నెక్స్ట్ మల్లికార్జున స్వామి టెంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇంతకుముందు కాశీ విశ్వనాథ్ టెంపుల్ అది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది నాగేశ్వర్ టెంపుల్ గుజరాత్లో ఉంది. ఇక్కడ చూసారా నాగేశ్వర టెంపుల్ గుజరాత్. ఇప్పుడు నారాయణుడి విగ్రహం ఉంది ఇక్కడ. నారాయణ నారాయణ. నెక్స్ట్ ఇది రామేశ్వర టెంపుల్ తమిళనాడు. నెక్స్ట్ సోమనాథ్పూర్ గుజరాత్. సో ఇక్కడ మీరు చూస్తే పైనుంచి కింద వరకు లైటింగ్ పెట్టారు. సో విశ్వనాథ్, కాశీ విశ్వనాథ్ ఫస్ట్, నెక్స్ట్ నాగేశ్వర్ టెంపుల్, నెక్స్ట్ సోమనాథ్పూర్, నెక్స్ట్ భీమాశంకర్, మహాకాళేశ్వర్, మల్లికార్జున టెంపుల్, నెక్స్ట్ వైద్యనాథ్, త్రయంబకేశ్వర్, గ్రిష్ణేశ్వర్, రామేశ్వర్, కేదార్నాథ్, ఓంకారేశ్వర్, ఇలా ఆల్మోస్ట్ 12 ప్లేసెస్ పెట్టారు ఇక్కడ శివుడి లింగాలతో. లైటింగ్ 1 by 1 ఆన్ చేస్తున్నారు ఇక్కడ. ఇది గ్రిష్ణేశ్వర్ మహారాష్ట్ర. వైద్యనాథ్ జార్ఖండ్.
ఓం నమ శివాయ్. నెక్స్ట్ ఇంకా వెళ్తుంటే కేవ్. ఎగ్జాక్ట్లీ ఇది యాక్చువల్లీ పెద్ద శివుడు విగ్రహం బ్యాక్ సైడ్ ఉంది ఇదంతా కేవ్. ఫస్ట్ ఏమో పైనుంచి కిందికి వచ్చాము, ఇదేమో బ్యాక్ సైడ్. ఇది ఓంకారేశ్వర్, మధ్యప్రదేశ్. నెక్స్ట్ ఇది భీమాశంకర్, మహారాష్ట్ర. చూసారా కొండలు విరిగిపోయి శివుడు లింగం బయటికి వచ్చినట్టుంది. ఇది త్రయంబకేశ్వర్. అంటే ఇక్కడ నాకు తెలిసి 3 లింగాస్ ఉన్నాయి పైన మీరు చూసుకుంటే. నాకు తెలిసి అది స్పెషల్ అనిపించింది నాకు ఇక్కడ. నెక్స్ట్ కేదార్నాథ్, ఉత్తరాఖండ్. ఇక్కడ చూసే మొత్తం ఐస్ పాయింట్ నాకు తెలిసి హిమాలయాస్ దగ్గర ఉన్నట్టే అనిపిస్తుంది. ఫుల్ లింగం, దేవుడు శివుడు అక్కడ ప్రత్యక్షమైనట్టు. చూసారా ఎంత బాగుందో. నెక్స్ట్ మనం బయటికి వచ్చేస్తున్నాము కేవ్లో నుంచి, అదే గుహలో నుంచి. సో ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. సో ఇక్కడ చూసారా మనం లెఫ్ట్ సైడ్ ఆఫ్ శివ స్టాచ్యూ దగ్గర ఉన్నాము. ఇది నంది విగ్రహం. ఎంత బాగుందో ఫీలింగ్. నాకు తెలిసి ఇది ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 feet to 120 feet, ఆల్మోస్ట్ 10 floors 15 floor బిల్డింగ్ అంత హైట్ ఉండొచ్చు దేవుడి విగ్రహం. రుద్రాక్షాలు, పాము, నాగదేవుడు. ఇది చూసారా ఫ్రంట్ వ్యూ, శివుడి లింగం. ఇది ఎంట్రన్స్. అక్కడ రైట్ సైడ్లో వినాయకుడిని చూసుంటారు మీరు, ఆల్రెడీ ఫస్ట్లో తీసింది అక్కడి నుంచే. పెద్ద టైగర్ విగ్రహం కింద. ఓం నమ శివాయ్. కొంచెం జూమ్ చేస్తున్నాను, చూడండి ఎంత బాగుందో ఫీలింగ్. నాకైతే బ్లెస్డ్ లాగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. అసలు డివోషనల్, స్పిరిచువల్. అప్పుడప్పుడు ఇలా వెళ్తుంటే మంచిగా అనిపిస్తుంటుంది. సో ఇక్కడ శివుడు లింగం మళ్ళీ మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇంకో వ్యూలో తీసాను, ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను. అక్కడ మెయిన్గా గంగ పైనుంచి పడుతూ ఉంటే అది ఆ ఫీలింగ్ చాలా బాగుంది. ఆ వాటర్ పైనుంచి పడుతుంటుంది. ఇలా వచ్చినప్పుడు అక్కడ సెట్టింగ్ చేసి అందరు అక్కడ స్నానాలు చేసినట్టు పెడితే చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది. గుండం ఉంటుంది కదా దేవుడి చోటుకి వెళ్ళిన ప్లేసెస్లో, ప్రదేశాలలో. ఇక్కడ రాసి పెట్టారు కొన్ని, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓం నమ శివాయ అని, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ శివోహం అని. సో ఐఎమ్ ద డివైన్ సోల్, సత్య శివం సుందరం. లైవ్ భజన్స్ కూడా అవుతాయంటే ఎవ్రీడే 10 o'clock to 12 o'clock. ఇది మళ్ళీ స్ట్రైట్గా ఫ్రంట్ లుక్లో తీసాను, లాస్ట్ విజువల్స్. ఇక్కడ కొంచెం స్పెషల్ అనిపించింది నాకు. నవగ్రహాలు అంటే ఓన్లీ దేవుళ్ళు అవి అనుకుంటాం మనం, బట్ ఇక్కడ చూసే ప్లానెట్స్తో పెట్టారు వీళ్ళు. అసలు ఆ ప్లానెట్స్కి 9 planets, మళ్ళీ 9 దేవుళ్ళు. అది చాలా స్పెషల్ కదా. యాక్చువల్గా ఎప్పుడో ఈ సైన్స్ రాకముందు నుంచి మనం దేవుళ్ళని మొక్కుతాము, ఈ నవగ్రహాలు. బట్ అవి ప్లానెట్స్తో లింక్ చేసి, ఆ ప్లానెట్స్ ఏవి అని మనకి చదువుకునే వరకు తెలియదు ఈ ప్లానెట్స్ ఏవి అని. సో జనరల్ నాలెడ్జ్కి బాగుంది ఈ ప్లేస్. ఇక్కడ ఇది వచ్చేసి షాపింగ్, విగ్రహాలు, చైన్స్ అన్నీ ఉన్నాయి, బాగుంది. సో ఇది బ్రాస్ ఐటమ్స్, చిన్న చిన్న ఐటమ్స్ చాలా బాగున్నాయి అసలు. సో వస్తే షాపింగ్ చేసి వెళ్ళండి.